అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన విలేకరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము ప్రెస్ ముందుకు రావడం ఏమంటే, నిన్న మాధవిరెడ్డి గారు అసలు వాళ్ళు పెట్టిన పర్పస్ ఏమి మీటింగు, ఆమె మాట్లాడిందేమో ఆమె అయినా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావడంలే. కార్యవర్గ సమావేశం పెడితే ఏమి చేయాలా, ఎట్లా మనం ముందుకు పోవాలనేది వాళ్ళకు విధులు నిధులు వాళ్ళకు అన్నీ వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అవన్నీ కాకుండా వైఎస్ఆర్సీపీ లీడర్లను మధ్యలో తెచ్చుకుంది. ఆమె ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అందరూ సంతోషించినారు. ఒక మహిళ అయింది, చాలా ఏళ్లకు ఒక మహిళ అయింది. అది కూడా ఎట్లా, వాళ్ళు సింగల్గా వచ్చి కాలేదు, ఆమె తెలుగుదేశంలో కూటమి తరఫున అయింది. ఒక అంత కూటమి వాళ్ళు కలుసుకొని ఏదో ఒక మహిళ అయింది అని అందరూ ఆనందపడ్డారు. మొదటి కార్పొరేషన్ మీటింగ్లో మేయర్ గారు అందరూ పూలగుచ్చం ఇచ్చి నీకు షాల్ వేసి మంచి వాతావరణంలో నేను ఆహ్వానించి కూర్చోబెట్టారు. అది కూడా మంచిదే. ఆ తర్వాత ఆమె గొడవలంటూ స్టార్ట్ చేసిందంటే మాధవిరెడ్డి గారే చేశారు. ఎప్పుడు మా కడప సంస్కృతి ఏమంటే ఎలక్షన్లప్పుడు తగ్గఫాగా చేస్తారు ఎవరైనా. ఎలక్షన్స్ తెలుగుదేశము అప్పుడు కాంగ్రెస్ ఉంది. నేను 30 ఏళ్ల నుంచి 95లో కౌన్సిలరు. నేను చైర్మన్ హరీంద్రనాథ్ తెలుగుదేశము, నేను కాంగ్రెస్ పక్కలే. ఎప్పుడు ఇంత గొడవలు చూడలే నా చరిత్రలో. ఆ ఎలక్షన్లప్పుడు అందరు చేశారు. నువ్వు నీకు మర్యాద ఇచ్చి అన్నీ చేస్తే మేయర్ అన్నకు వాళ్ళ ఇంటి ముందర చెత్త వేయడం న్యాయమా? ముందు స్టార్ట్ చేసింది ఎవరమ్మా? మీరే కదా. చెత్త వేయడం ఎంతవరకు సబబు చెప్పు? ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి. ఆయన అట్లే స్టార్ట్ చేసి ఇంకా ఇదే గొడవలు కంటిన్యూ. ఎవరన్నా మీకు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, అది మానుకోండి. మీరు ఎమ్మెల్యేగా ఉండారు, ఏం చేయాలా ఏమి అనేది మేము ఏం అభివృద్ధి చేస్తారు. పోనీ ఆమె ఎమ్మెల్యే అయినాక ఎవరికైనా స్థలాలు ఇచ్చినారా? అన్నీ స్థలాలు ఇవ్వలేదు. పోనీ ఏమైనా సర్కిల్ రోడ్లు గుంతలు కూడా యాక్సిడెంట్లు అవుతాయని ప్రజలు మొత్తుకుంటారు. ఏమైనా సంక్షేమ పథకాలు మీరు ఏమన్నా రాబోద్దు. మీ సీఎం గారు ఏంది జగన్ అనేది ఇచ్చినట్టు ముందు నేటివి ఏవి తీయము, మేము ఇంకా అదనంగా ఇస్తాము అని చెప్పినారు. ఏమి ఇచ్చినారు మీరు? ఏమి ఒక అమ్మఒడి ఇచ్చింది. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కూడా మేము వైఎస్ఆర్సీపీలో గొడవలు చేయంగా ధర్నాలు చేయంగా కొద్దిగా ఇస్తున్నారు. ఏమి ఒక్క ఇళ్ళని ఇచ్చినారా? ఒక్క స్థలం అని ఇచ్చినారా? ఏమీ లేదు. సంక్షేమ పథకాలే లేవు. ఆ సంక్షేమం అనేదే లేదు. ప్రజలు మీరు ఒకసారి మీరు మళ్ళీ ఒక ఎమ్మెల్యే కావాలనుకోవాలి. కానీ ఇట్లా గొడవలు పెట్టుకొని ఏడికి నీచంగా మొగోళ్ళని మనం మాట్లాడకూడదు. మనకు ఆడవాళ్ళకు ఒక పరిధి అంటూ ఉంది. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఇవన్నీ అవసరం లేదు. గుడ్డలు ఇప్పుతాము అట్లా చూస్తామని మనం అనకూడదు. నువ్వు ఎమ్మెల్యే ఏం చేయాలా? మన సంక్షేమం చూడాలా? ఏదైనా నిధులు తేవాలా? ఏమైనా చేయాలి. కానీ ఏం చేయవు. ఎంతసేపు వీళ్ళిద్దరే నా టార్గెట్, ఈ లీడర్లే నా టార్గెట్. వాళ్ళు వద్దు నువ్వు సంక్షేమం ఏం చేసినావో చెప్పు. ఇది పద్ధతి కాదు. మహిళలాగా ఉండు. నెక్స్ట్ గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీ గ్రాఫిక్ పడిపోయింది. మీరు ఎంతసేపు ఏమి చేయరు. వైఎస్ఆర్సీపీలో సతాయించడం చేస్తున్నారు అంటున్నారు అనే లోకంలో కడపలో అదే నాడు ఉంది. మీరు ఒకసారి బేరీజ్ చేసుకొని ఇవన్నీ వదులుకొని మనం ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేయాలా? ఏమి నిధులు తెస్తావో అవి చెప్పుమ్మా, విని ఆనందిస్తాం. నిన్నటి దినం మన కడప ఎమ్మెల్యే గారు మా మేయర్ గారి పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా క్లుప్తంగా వివరిస్తాం. మా మేయర్ని పదవిని తొలగించామని చెప్పి నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. మా మేయర్ని మీరేం తొలగించే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొలగించడం తప్ప వేరే ఒకటి లేనే లేదు. ఇప్పటికీ మా మేయర్ గారికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. ఆ కోర్టులో కేసు ఉంటే ఆ కేసు సంబంధించి కూడా 3 వాయిదాలు అయినా కూడా ఇంతవరకు మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఈ కమిషనర్ కానీ ఎవరే కానీ కౌంటర్ వేసిన దాఖలే లేవు. అందులో మొట్టమొదటిగా జరిగిన విషయం ఏమంటే, మొట్టమొదట మీరు ఒక కంప్లైంట్ ఇవ్వడం, విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత మా మేయర్ గారిని పదవి నుండి తొలగించడానికి 2 వారాల తర్వాత తొలగిస్తామని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ తర్వాత మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం, ఆర్డర్ తర్వాత మేము కోర్టుకు వెళ్తే న్యాయస్థానాలపైన మా మేయర్ గారికి కానీ మా పార్టీకి కానీ నమ్మకం ఉంది. ఆ న్యాయస్థానంలో మాకు మాకు అనుకూలంగా తీర్పు వచ్చే సమయంలో 2 సార్లు కేసు వాయిదాల్లో కౌంటర్ వేసి 3వ సారి
ఇదే ప్రభుత్వం, ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము వేసిన కౌంటర్ని, మేము కేసు వేసిన దాన్ని విత్డ్రా అవుతున్నామని చెప్పి ఆ పొద్దు విత్డ్రా అయినారు. మేము కేసు ఎన్నిక్కి తీసుకుంటున్నామని. అది ఆ తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మళ్ళీ మీ విచారణకు పిలిపిస్తున్నామని చెప్పి విచారణ పిలిపించి ఒకసారి పిలిచిన తర్వాత రెండోసారి తర్వాత 4 రోజుల తర్వాత మిమ్మల్ని పదవి నుండి తొలగిస్తున్నాం అని చెప్పి రాత్రి జీవో ఇచ్చి మరుసటి రోజు ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ని చేయమని చెప్పి జీవో ఇచ్చినారు. అవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం పరంగా చేశారే తప్ప ఈ పొద్దుడికి ఇప్పటికి కూడా మా మేయర్ సురేష్ బాబు గారి కేసు తెగలేదు. కేసు తెగాలంటే మీరు వెంటనే ముందు కౌంటర్ వేయించండి. మా మేయర్ గారి అవినీతి కానీ ఇంకోటి కానీ బయటపడడానికి ఉంటుంది. అటువంటి ఏమీ చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. అంతే తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా మా మేయర్ గారు మళ్ళీ మేయర్ ఆనిముత్యమాల వస్తారు. అది రావాలంటే మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, మీ అధికారులు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కౌంటర్ వేయించాలని డిమాండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.